తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నే రాష్ట్రంలో తిరగనీయమనేంత ధైర్యం ఉందా అని ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్. నల్గొండ సభలో మాట్లాడిన కేసీఆర్ రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్న కాంగ్రెస్ విమర్శలపై ఫైర్ అయ్యారు. రైతుల చెప్పులు గట్టిగా ఉంటాయని, కొడితే పళ్లు రాలతాయన్నారు మాజీ సీఎం. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగానని చెప్పుతో కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎంత మాట్లాడతారు? కండకావరమా? కన్ను నెత్తికొచ్చినాయా? ప్రజలని నానేది అట్లా. ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త. నోడు దురిసి మాట్లాడటోళ్ళారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి. బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫీ చేయండి, జరని ఎందుకు చరిత్ర అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయలేదు అని చెప్పాలి. కానీ అడిగిన చెప్తాను కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయం. ఇంత మగోళ్ళ కేసీఆర్ ను తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని తిరగనియారా? ఏం చేస్తారు? చంపేస్తాడద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? ఇంత దద్దమ్మలా? రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇస్తే ఇచ్చినావు, ఇవ్వకపోతే ఇయ్యలే. ఇస్తే ఇచ్చినావు, ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగాను అని చెప్పు.